ఇప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి, కన్ను ద్వారా ఇంత తప్పు జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ కన్ను గురించి మన కంట్రోల్లో లేదనుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడికి వెళ్తుంది తెలుసండి? తల్లి మీదకి వెళ్తుంది, చెల్లి మీదకి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్తుందండి? ఎప్పుడైతే మోహించాలనుకుంటాడో యవనస్తుడు, జారత్వంలోకి జారిపోవాలనుకుంటాడో ఎక్కడికైనా వెళ్ళిపోతుందండి కన్ను. ఏమండి, చూపుతో చూడగానే, అందంగా కనపడగానే పెళ్ళయిందా పెళ్లి కాలేదా అంత అనవసరం. ఈ కన్నుతో చూడగానే ఏం చేయాలండి? అనుభవించాలి. ఈ కన్నుతో చూడగానే శరీరానికి ఏం కావాలో తెలుసండి? ఆనందం కావాలి. ఏదైనా కామములో ఇవ్వండి, చెప్తున్నంత మాట, కామం అయిపోయిందండి. పాపం పానీయం. మంచి తాగినట్టుగా మనిషి రోజు పాపంలో మునిగిపోతున్నా అడిగేవాడు ఎవ్వరు లేరండి. దేవుడైనా దిగొచ్చి అడిగితే ఏమంటారండి? దేవుని దిగొచ్చి అడుగుతున్నా, అందుకునే బైబిల్ ఇచ్చాడండి. నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఇందులో చూసుకుని ఇది అర్థం లాంటిది కాబట్టి ఏ సరి చేసుకోవాలో సరి చేసుకోవడానికి బైబిల్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిస్తామండి.